ఆత్ముడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయనా నిచ్చుడగు దేవా నీకే వందనాలు రాజనైనా ఏ బిడలు కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో బిడలుకున్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. నీ రక్తాన్ని కుమ్మరిస్తున్నాం తండ్రి. బిడలుకున్న ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన. కొంతమంది బిడలు గృహం కట్టుకొని నైనా ఆర్థిక సమస్యలతో నైనా బాధపడుతుంటారు. కొంతమంది వివాహాలు చేసి నేను బిడలకి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. నైనా ఏ విధమైన ఆర్థిక సమస్యలున్న కుటుంబంలోనైనా సమస్యల నుంచి విడిపించండి. కుటుంబంలో సమాధానం లేక నెమ్మది లేక బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా నాయన. బిడ్డలందరినీ నీ అగ్నస్థలకు చెప్తున్నాం తండ్రి నాయన. బిడ్డలకున్న ఆర్థికపరమైన ప్రతి ఒక్క మార్గములు యేసు నామమున తెరవబడును గాక తండ్రి నైనా. వారి చేసే పనులు దీవించండి. ఉద్యోగం చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు, వ్యవసాయం చేయవచ్చు. ఏ పనులు చేసినా ఆ పనులన్నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి నైనా. బిడ్డల రెక్కల కష్టాజితాన్ని ఆశీర్వదించండి తండ్రి నైనా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందన్నావు కదయ్యా నైనా. బిడ్డలకి నీ ఆశీర్వాదం దయచేయండి తండ్రి. బిడ్డలు చేస్తున్న పనులు దీవించండి తండ్రి నైనా. వారికి ఉన్న ప్రతి ఆర్థికపరమైన ప్రతి ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నైనా. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి తండ్రి నైనా. కుటుంబాలను దీవెనకరంగా ఉంచండి తండ్రి. వారి బిడ్డల చదువుల విషయంలో నీ కార్యములు జరిగించండి తండ్రి నైనా. ఏ సమస్యలతోనైనా బాధపడుతున్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి నైనా. కుటుంబంలో అప్పనే సమస్య ఉండడానికి వీల్లేదు తండ్రి నైనా. బిడ్డలకి నాయన నీ శాంతిని దయచండి, సమాధానం దయచండి. వారికున్న అవసరతలు తీర్చండి తండ్రి. వారు చేసే పనులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి. వారి పక్షమున నీ మార్గములు యేసు నామమున తెరవండి తండ్రి నైనా. బిడ్డల్ని దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా మేలులతో నింపండి. బిడ్డల చుట్టూ నీ సన్నిధి కుమ్మరించండి తండ్రి. బిడ్డల్ని దీవెనకరంగా ఉంచండి దేవా. బిడ్డల పక్షమున నువ్వు కార్యం చేయండి. బిడ్డల్ని నాయన అప్పిచ్చే వల్ల ఉంచుతా కానీ అప్పు తీసుకునే వల్ల ఉంచో తని పైవాడిగా ఉంచుతా కానీ కిందవాడిగా ఉంచో తండ్రి. దీవెనకరమైన వర్షం బిడ్డల జీవితంలో కుమ్మరించండి తండ్రి. ఎజ్జేబు దీవెనలు బిడ్డల మీద నేను అభిషేకాలు ఎజ్జేబు దీవెనలు బిడ్డలకు దయచేయండి. అభిషేకాలతో నింపండి, నీ కృపలతో నింపండి, నీ సన్నిధి ఉంచమని, నీ రక్తాన్ని పోషించమని, దీవించమని, బిడ్డల పక్షంలో కార్యం చేస్తామని నమ్ముతున్నాం తండ్రి నాయన. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నాయన. కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి విడిపించి నాయన నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని, బిడ్డల పక్షంలోని కార్యములు జరిగించమని నాయన. బిడ్డల కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకున్న ప్రతి ఒక్క ఇరుకులో విశాలతను దయచేయండి తండ్రి. వారి సరిహద్దుల్ని విశాలపరచండి తండ్రి నైనా. వారికున్న అవసరతలు తీర్చండి తండ్రి నైనా. వారి కుటుంబాలని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యపరంగా దీవించండి తండ్రి నైనా. శారీరకంగా దీవించండి. ప్రతి సమస్యల్లో నీ కృపను కుమ్మరించమని ఈ కొద్ది ప్రార్థనని పాదసని తీర్చుకొని త్వరలపతులం దయచేయమన్న చూడని యేసుక్రీస్తు పుణ్యనామం నడివేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.